శ్రీకాకుళం జిల్లా కోడి రామూర్తి స్టేడియంలో జరగనున్న తండేల్ మూవీ సక్సెస్ మీట్ ను అడ్డుకుంటామని వైసీపీ నాయకులు తెలిపారు. పాకిస్తాన్ జైలు నుంచి మత్స్యకారులను విడిపించడంలో కీలక భూమిక పోషించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేరును సినిమాలో ప్రస్తావించలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. సక్సెస్ మీట్ లో జగన్ మత్స్యకారులను చేసిన సహాయం గురించి చెప్పకుంటే సక్సెస్ మీట్ ను అడ్డుకుంటామంటున్న శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్రకు సంబంధించిన 22 మంది మత్స్యకారులు ఏదైతే వలసలో భాగంగా గుజరాత్ చేపల వేటకు వెళ్లి దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ జైలులో ఖైదీలుగా ఉన్న జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా తండేలు. ఈ తండేలు సినిమా సంబంధించి ఇప్పటికే సక్సెస్ అయ్యింది. సక్సెస్ లో భాగంగా శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తీశారు కాబట్టి ఈ సక్సెస్ మీట్ ని ఏదైతే స్థానిక కోడి రామూర్తి స్టేడియంలో ఈ రోజు 5 గంటలకైతే ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీ అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చొరవతోనే మత్స్యకారులు బయటకు వచ్చారని, అయితే ఎక్కడ కూడా సినిమాలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదని వైసీపీకి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా నాయకులు అయితే ఈ సక్సెస్ మీట్ని అయితే అడ్డుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పిల్లలు రమేష్ కుమార్ గారు మనతో పట్టున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే తండేల్ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తీశారు, చాలా సక్సెస్ అయ్యింది. శ్రీకాకుళం మత్స్యకారుల తాలూకా కష్టాలను కూడా బాహ్య ప్రపంచానికి తెలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీని అడ్డుకుంటాము, అదే దానికి సంబంధించి సక్సెస్ మీట్ అడ్డుకుంటామని మీరు చెప్తున్నారు, కారణం ఏంటి? తప్పకుండా ముందుగా మా శ్రీకాకుళం మత్స్యకారులు ఏదైతే వెనకబడిన జిల్లా అయిన శ్రీకాకుళం, ఇక్కడ మరీ వెనకబడిన జాతి అయిన మత్స్యకారులు జీవిత గాథని వారి అరెస్ట్ నేపథ్యంలో జీవిత గాథని తీశారో వారికి చిత్ర యూనిట్ మొత్తానికి మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం, వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ మీరు ప్రకటించారు, ఈ సినిమా కన్నా మీరు ప్రకటించలా. మీరు ప్రకటించడమే ఇది ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసాం. అందులో రియల్ స్టోరీ ఆధారంగా తీసేటప్పుడు ముఖ్య ఘట్టాలని తప్పకుండా చెప్పవలసిన బాధ్యత చిత్ర యూనిట్ మీద ఉందని మా భావన. ఆ భావనలో నుంచి వచ్చిందే. ఎందుకంటే వారి విడుదల వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని విస్మరించారు, వారి పేరు చెప్పలేదనే మా బాధ. ఒకసారి మీరు సినిమాలో చెప్పలేదు, అట్లీస్ట్ మీ సక్సెస్ మీట్లోనే చెప్పండి, లేదంటే మేము అడ్డుకుంటామని చెప్పడమే మా యొక్క ఆలోచన తప్ప ఇంకొక విధంగా కాదు. అంటే మత్స్యకారుల విడుదలలో భాగంగా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంది, అదేవిధంగా తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంది. సినిమాని సినిమాలాగా తీయాలనే ఉద్దేశంతో రాజకీయ కోణం పెట్టలేదని చిత్ర యూనిట్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఆ విధంగా రాజకీయంగా చూస్తున్నారా, లేకపోతే సినిమాని సినిమాలాగా చూస్తున్నారా? నిజ జీవిత సినిమాగా చూస్తున్నాం. 2018లో 22 మత్స్యకారులు అరెస్ట్ అయిన మాట వాస్తవం, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా అరెస్ట్ అయ్యారు వారు ఇక్కడి నుంచి గుజరాత్ వీరవల్లి వెళ్ళి అక్కడి నుంచి ఫిషింగ్కి వెళ్ళి చేపల వేటకు వెళ్ళి అక్కడ పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం వారు అరెస్ట్ చేయడం మాట వాస్తవం. ఇది ప్రధాన ఘట్టం, ఒకటో ఘట్టం 2018లో. మళ్ళీ 18 తర్వాత ఆయన కృషి చేస్తే 19 వరకు విడుదలవరా? మరి అదే సందర్భంగా 2019లో మన జిల్లా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి. ఆ పాదయాత్రలో రాజాములో వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, అమ్మ మరొక 2-3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం రాగానే వారిని విడుదల చేసే కార్యక్రమం నేను చేపడతానని చెప్పి ఆయన మన ప్రభుత్వం రాగానే వాగా సరిహద్దు దగ్గరికి ఎంపీలను పంపించి అక్కడి నుంచి తిన్నగా శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చిన ఘనత చేసిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది విస్మరించారు. అందుకే మా తాలూకా ఆవేదన. అందుకు అట్లీస్ట్ మీ సినిమాలో చెప్పలేదు, మీ సక్సెస్ మీట్లైనా జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం చెప్పండి. ఇది ఏదైతే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు సంబంధించి జీవిత కథ ఆధారంగా తీసిన తండేల్ సినిమా సంబంధించి సక్సెస్ మీట్ని మాత్రం అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మత్స్యకారులకు సంబంధించి జీవితాలు బాగు చేయాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ శంకుస్థాపన చేశారు. కొన్ని పోర్టులు అయితే సుమారు 70 నుంచి 80% కూడా పూర్తయ్యని చెప్తున్నారు. అయితే బేసిరత్గా ఏదైతే సినిమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన కృషిని మీడియా ముఖంగా ఏదైతే సక్సెస్ మీట్లో తెలియజేయాలి, లేకపోతే అడ్డుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ ఆ సభా స్థలానికి తమను రానివ్వకపోతే వాళ్ళు వచ్చేది రోడ్ల మీద కాబట్టి రోడ్ల మీద అడ్డుకునే పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావటి స్టూడియో.